మేడారంలో భక్తులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు భక్తులు. బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. నిరీక్షణ తట్టుకోలేక బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అధికారుల తీరుపై ఫైర్ అవుతున్నారు ప్రయాణికులు. అధికారులపై మహిళలు వాగ్వాదానికి దిగుతున్నారు. ట్రాఫిక్ సమస్య ఇంకా కంట్రోల్కు రాలేదు. మేడారంలో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురైన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బస్సుల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న కొన్ని ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. అధికార యంత్రాంగంపై వాగ్వాదానికి దిగుతున్నారు మహిళలు. ప్రస్తుతానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. రోడ్లపై ఇంకా ట్రాఫిక్ సమస్య అలానే ఉంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలతో ఉన్నారు. ఎందుకు ఇక్కడ మీరు ఇలా చెప్పదు ఎందుకు చెప్తారంటారు? మన అక్కడ మెయింటైన్ చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ చెప్పగట్టాడు ఆయన. ఇంతవరకు ఒక బస్సు ఉండదా? అడిగిపోయి కౌంటర్ కార్ ఉంటాయి అంటారు. కౌంటర్ లో మాకు తెలియదు అంటారు. పోలీసులు మా డ్యూటీ అయిపోయింది అంటారు. మీరు చూసుకుంటారే కదా మేము వచ్చింది. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన కనిపిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎంతసేపు నిరీక్షించినా బస్సులు కదలకపోవడంతో, సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరి